శ్రీమాత్రే నమః. జూలై మాసం వచ్చిందంటే అమరనాథ యాత్రకి భక్తులు తపన పడిపోతూ ఉంటారు, తహతహ పడిపోతూ ఉంటారు. ప్రపంచంలోనే అతి కష్టమైనది, అసలు తిరిగి వస్తామో రామో అన్నంత కఠినమైన ట్రెక్కింగ్, ఇరుకైన దారి, ఇరుపక్కల లోయలు. కళ్ళు తెరిస్తే గిర్రున తిరిగి ఎక్కడ పడిపోతామో అన్నంత భయం. తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన వెనుకే మృత్యువు నడుస్తుంటే ఒకసారి ఊహించండి. దాని బారిన పడకుండా వెళ్ళడమే అమరనాథ యాత్ర. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్కి 145 కిలోమీటర్ల దూరం. కానీ ఎత్తులో మాత్రం ఎవరికీ అందనంత. సముద్ర మట్టానికి అక్షరాల 13,700 అడుగుల ఎత్తులో అమరనాథుడి గుహ ఉంది. ఇదేం సాదాసీదా గుహ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద గుహలలో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉన్న గుహ. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ. ఇది మానవ నిర్మితం ఏమాత్రమూ కాదు. మంచు కొండలు, కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం, -డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి. ప్రయాణంలో వెంట్రుకవాస నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు. ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతాం. అటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం అటువంటి దుర్భర వాతావరణాన్ని సైతం సానుకూలంగా మారుస్తోంది. అదే పంచాక్షరి నమశివాయ. మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర అది. కేవలం ఏడాదిలో 45 రోజుల పాటు మాత్రమే అక్కడ మంచు శివలింగం చూసేందుకు అనుమతిస్తారు. చూసేందుకు తపన పడిపోతూ ఉంటారు భక్తులు. అమర్నాథ్లో ఉన్న ప్రత్యేకత అలాంటిది. కరిగిపోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అసలు అక్కడ శివలింగం ఎలా ఏర్పడుతోంది, ఎలా వస్తుంది అనేది అందరికీ ఒక ప్రశ్న. నిజంగానే వస్తోందా, కృత్రిమంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నారా అని చాలామంది అది తెలుసుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాన్ని మిత్ అని కొట్టుపడేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పరమేశ్వరుడు అక్కడికి వస్తున్నాడు అని పరమేశ్వరుడు కోసం తపన పడిపోతూ వెళ్తున్న వాళ్లే ఎక్కువ. ఏడాదిలో 2 మాసాలు మాత్రమే ఆ గుహ తెరిచి ఉంటుంది. ఎన్నో వ్యయప్రయాసలకి ఓర్చి అక్కడికి వేల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. ఇది మామూలు ప్రయాణం కాదు. ఇంత కష్టపడి అంత దూరం వెళ్ళడానికి ఎవరైనా సంకోచిస్తారు. కానీ ఎవ్వరూ సంకోచించకుండా అంత దూరం వెళ్తున్నారు అంటే అది విచిత్రమే కదా. ఒక పక్క జారి పడితే ఆనవాళ్లు సైతం చిక్కనంత లోతైన లోయలు, మరోపక్క ఊపిరితిత్తులు బిగిసిపోయేలా ఆక్సిజన్ లేకపోవటం, సన్నటి దారులు, గుర్రాలపై తప్ప వెళ్ళలేని ప్రయాణం. అయినా భక్తులు ఆగిపోరు, ముందుకు వెళ్తూనే ఉంటారు. చావు వాళ్ళ వెంట వస్తుందా అన్నట్లు అనిపిస్తుంది. ఒక్క సెకను తప్పటడుగు వేస్తే అది వాళ్ళను దాటి మింగేస్తుంది. అంత టెన్షన్లోనూ అమర్నాథ్ యాత్రకి అపురూపంగా వెళ్తుంటారు భక్తులు. సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభూగా వెలిస్తే ఒకేసారి అవతరిస్తాడు. కానీ అమర్నాథ్లో మాత్రం ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నారు, అది కూడా మంచు శివలింగ రూపంలో. ఈ అమర్నాథ్ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ గుహను చేరుకోవటం అసాధ్యం. జూలై వచ్చేసరికి అక్కడ వాతావరణం ఏమవుతుందంటే కాస్త వేడెక్కుతుందనమాట. మంచు విచ్చుకుని గుహ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పట్లాగే ఉంటుంది. అందుకే 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకే చోట ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుందనమాట. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తోంది? సంవత్సరం అంతా గడ్డగట్టుకుపోయి ఉంటుంది అమర్నాథ్ గుహ. కానీ క్రమక్రమంగా తేట పడుతున్న సమయంలో మనకు ఆ శివలింగం కనిపిస్తుంది. ఆ తేట పడుతున్న సమయంలో ఎక్కడైతే శివలింగం కనపడుతోందో అక్కడ గుహ పై భాగం నుంచి ఒక్కొక్కటిగా నీటి చుక్క కిందకు పడుతూ ఉంటుందన్నమాట. అలా సుమారు 45 రోజుల పాటు ఆ నీటి బొట్లు కిందకి పడుతూనే ఉంటాయి. ఆ బొట్లు అలా పడి 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 మంచుగా మారి లింగ రూపంగా ట్రాన్స్ఫార్మ్ చెందుతుంది. 45 రోజులు ఈ నీటి బిందులు పడుతూనే ఉంటాయి. కానీ ఈ శివలింగం గుహ పై భాగాన్ని తాకి ఉండడం వల్ల మామూలుగా మనందరికీ కనిపించవు.
భక్తులు దర్శనం చేసుకునే 45 రోజుల తర్వాత గుహను మంచు పూర్తిగా కప్పేసినప్పటికీ శివలింగం ఉండాల్సిన ప్రాంతం నుంచి తేజస్సు చాలా స్పష్టంగా కనిపిస్తుందని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. దీని గురించి మనకి కథ ఏం చెప్తారు అంటే, మృత్యు గురించి పార్వతీదేవికి వచ్చిన సందేహాన్ని తీర్చేందుకు పరమేశ్వరుడు అమ్మవారిని అమర్నాథ్కి తీసుకొచ్చారట. దారి కైలాస మానస సరోవర్ నుంచి నేపాల్ మీదుగా కాశ్మీర్లోకి ప్రవేశించి అమర్నాథ్ దగ్గర ముగుస్తుంది. కైలాసం నుంచి బయలుదేరిన పరమేశ్వరుడు దారిలో బైల్గాం అనే చోట తన వాహనాన్ని వదిలేశారట. ఈ బైల్గామే కాశ్మీర్లో ఇవాళ మనం చెప్పుకుంటున్న పెహల్గాం. మొన్న అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది చూసారా, అది. తర్వాత కొంచెం దూరంలో చందన్వాడి దగ్గర చంద్రుణ్ణి, మహాగణేష్ గుహ దగ్గర గణపతిని విడిచిపెట్టేశారట. అక్కడి నుంచి అమర్నాథ్ దగ్గరలో పంచతరణి ప్రాంతాల్లో పంచభూతాలని వదిలేశారట. ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికీ పవిత్ర శైవ క్షేత్రాలుగా ఉన్నాయి. అమర్నాథ్ గుహలోనే పార్వతీదేవికి మృత్యు రహస్యం చెప్పారు అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఇదంతా పుకిటి పురాణంగా కొందరు కొట్టిపాడేయచ్చు, కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఒకసారి చూడండి. అమర్నాథ్ గుహ ఎత్తెంత 13,700. ఇరుకు దారి, ప్రాణంతో చెలగాటమాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి, ఊపిరితిత్తులకి ఆక్సిజన్ అందదు. మృత్యుబాధ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే పార్వతికి పరమేశ్వరుడు మృత్యు రహస్యం చెప్పారు అన్న కథలో అంతరార్థం ఇదే అనమాట. భక్తులు ఒక్కసారి గుహ దగ్గరికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా మారిపోతారు. ఎందుకంటే అక్కడ వాతావరణం అలా ఉంటుంది. ఒక విధంగా భక్తులని మెస్మరైజ్ చేస్తాడు పరమేశ్వరుడు. జీవితంలో చాలా కష్టమైన దారిలోనే సక్సెస్ఫుల్గా వెళ్ళిన తరువాత మిగతా దారులన్నీ చిన్నగానే కనిపించేలాగా ఒక సైకలాజికల్ అనుభూతి కలిగిస్తుంది ఆ యాత్ర. మరి అంత అనుగ్రహాన్ని చూపించే మహాదేవుడికి ఆగ్రహం ఎందుకు వస్తుంది? ఎందుకు మూడో కంటిని తెరుస్తున్నారు? ఎందుకు ప్రతి సంవత్సరం అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి? ఎందుకు ప్రతి సంవత్సరం భక్తుల ప్రాణాలు కోల్పోతున్నారు అనే అనుమానం కూడా వస్తుంది. అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఉష్ణోగ్రత పూర్తిగా -డిగ్రీల్లో ఉంటుంది. దర్శనం చేసుకోవాల్సిన ఈశ్వరుడు మంచు రూపంలో ఉంటాడు. అలాంటి చోటకి హెలికాప్టర్లలో వెళ్ళడం, అందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవడం వల్ల అక్కడ వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టేస్తుంది. చల్లగా ఉండవలసిన చోటుని వేడిమయం చేస్తుంది. చలిగా ఉండవలసిన ప్రాంతంలో వెచ్చదనాన్ని కృత్రిమంగా సృష్టిస్తుంది. ప్రశాంతంగా ఉండే అమర్నాథ్ గుహకి కూడా గ్లోబల్ వార్మింగ్ అంటుకుంటోంది. అందుకే అక్కడ ఉన్న వాతావరణం కూడా చెడిపోయి స్లైడింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ పరమేశ్వరుని దర్శించుకోవటం కోసం వెళ్ళినప్పుడు మనం దర్శించుకుని వచ్చేయాలి. అక్కడ వాతావరణ పరిస్థితులను చూసి ఆనందంగా ఆహ్లాదంగా మనం పరమేశ్వరుని చూసాము అని చూసి వచ్చేయాలి. కానీ ఆ గుహలోకి అతి భక్తితో పూలు పళ్ళు విసిరేస్తూ ఉంటారు. అంత మంచు పర్వతాలలో అగరబత్తీలను వెలిగిస్తూ ఉంటారు. అక్కడ విధానానికి అక్కడ వ్యతిరేకం అని తెలిసినా కూడా అలాంటి పనులు చేస్తారు. ఏదైనా సరే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే విపత్తు సృష్టిస్తుంది కదా. మనం అక్కడ ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న పనులే విపత్తును సృష్టిస్తున్నాయి. అమర్నాథ్లో ఎప్పటి నుంచో ఈ హెలికాప్టర్లు, ఈ ప్రత్యామ్నాయదారులు, వివిఐపి దర్శనాలు ఇవన్నీ జరగటం వల్ల అక్కడ వేడి ఏర్పడి ఆ మంచులింగం కూడా త్వరగా అంతర్ధానం అయిపోతూ ఉంది. వేలాది మంది భక్తులు అమరనాథ్కి చేరుకోకుండానే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. మొన్న కూడా అంతే కదా, ఫ్లడ్స్ వచ్చాయి. దాంతో ఏమైంది? క్లోజ్ చేసేస్తున్నాము, వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళే చాలా అదృష్టంగా భావించండి అని చెప్పారు. అక్కడి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తే ఎంత బాధగా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే అది కూడా మన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేయాలో తెలుసు, కానీ చెయ్యం. భగవంతుణ్ణి చూడాలి, ఆయనకు అగరబత్తీలు వెలిగించేయాలి, పూలు పళ్ళు పెట్టేయాలని అనుకుంటాం తప్ప అక్కడ వాతావరణాన్ని చెడగొట్టేస్తున్నాము. ఈ రోజు మనం అలా చెడగొట్టేస్తే రేపన్న రోజు ఇక్కడికి రావడానికి వీలే ఉండదు అని బుర్ర బుద్ధి రెండూ మనకి ఉండవు. కాబట్టే ఇలాంటి ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయి. మంచు కొండల్లో మహాదేవుని దర్శనం సామాన్యమైనదే కాదు. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు. సహజంగా ఉన్న వ్యవస్థని అసహజంగా మారిస్తే ప్రతికూల పరిణామాలు ఏర్పడిపోతాయి. భారతదేశానికి ఉన్నవి సాంస్కృతిక ఆధ్యాత్మిక సంపదలు. వీటికి కూడా అస్తిత్వం లేకుండా చేసుకుంటామా చెప్పండి? ఇది ఇప్పటి గుహ కాదు, ఎప్పటిదో. పరమేశ్వరుడు వచ్చి ఇక్కడ అమ్మవారికి మృత్యు రహస్యాన్ని చెప్పారు అంటే ఎప్పుడు ఏర్పడిన గుహ ఒక్కసారి ఆలోచించండి. ఆర్యరాజు ఈ లింగాన్ని అర్చించినట్లు చెప్తారు. కాశ్మీర్ రాజుల కథలని వివరించే రాజతరంగిణి పుస్తకంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.
రాణి సూర్యమతి అమరనాథ స్వామి వారికి త్రిశూలము బాణలింగాలు సమర్పించినట్లుగా ఈ పుస్తకంలో వివరిస్తారు. ప్రజయభట్టుడు రాసిన పుస్తకంలో కూడా అమరనాథ యాత్ర గురించి ఉంది. ప్రాచీన గ్రంథాల్లో ఎన్నింటిలోనో ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. మనం మన సంపదని కాపాడుకోకపోతే ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. అలా అప్పటి నుంచి వచ్చిన ఈ అమరనాథుడి లింగం కాలగర్భంలో కలిసిపోయి తరువాత ఒక గొర్రెల కాపరికి 15వ శతాబ్దంలో కనిపించాక అప్పుడు మళ్ళీ స్వామివారికి అర్చనలు అవి జరుగుతున్నాయి. నిరంతరము మనం కైలాసం నుంచి వచ్చే పరమేశ్వరుణ్ణి చూడాలి అని అనుకుంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకసారి ఆలోచించండి.